మీరు పతనమయ్యే స్థితిలో ఉన్నారు. 23 కన్నా కిందకి వెళ్లే స్థితే మీరు కనపడుతుంది. వెళ్లే కొందికి మీ గంగవెర్లు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే నేను తట్టుకోలేకపోతున్నానని ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, టీవీ5ని తెచ్చుకున్నావు. 3 ఏళ్లు, 3.5 సంవత్సరాలు, 4 ఏళ్ళు ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఇట్లాంటి అన్ని ఛానల్స్ను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశావు, యుద్ధం చేశావు. అంగుళం కూడా కదపలేకపోయావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20% పైబడి ఉన్నటువంటి ఒక పెద్ద కులం కాపు కులాన్ని ఎట్టాగొట్టాలని మోసం చేశాం 5 ఏళ్ల క్రితం. మళ్లీ వాళ్ళని తెచ్చుకోవాలంటే నేను అడిగితే రారు. ఎందుకంటే నేను వాళ్ళని మోసం చేశాను, దగా చేశాను. కాబట్టి కాపుల్ని ఎట్టా తెచ్చుకోవాలి? ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ వల్ల అవ్వట్లేదు. కాపుల్ని తెచ్చుకుంటే ఏమైనా పని జరుగుద్దా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎట్టా తెచ్చుకోవాలి? పవన్ కళ్యాణ్ కలుపుకుంటే కాపులు, పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు. చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్, పవన్ కళ్యాణ్ పని జరగల. బీజేపీని తెచ్చుకుంటే ఎవరి ద్వారా జగన్ నొక్కచ్చో నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ ఏం ఓట్లు ఉన్నాయని మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అసలు దిక్కు దిమానం ఉందా? 175 నియోజకవర్గాల్లో అసలు ఉంచుంటాకి మనిషి ఉంటాడా? భారతీయ జనతా పార్టీతో పడిగాపులు పడి పవన్ కళ్యాణ్ నోటితో పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను ఢిల్లీ అనేక సార్లు తిరిగి తిట్లు, చివాట్లు, అవమానాలు పొంది తెలుగుదేశం పార్టీని అమిత్ షా గారితో అవసరమైతే 4 తన్నులు తిని నేను తీసుకెళ్లి వీళ్ళని కూటమి కలిపానని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు చొప్పున 3 దఫాలుగా వెళ్లి పడిగాపులు పడి పొత్తు తెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 1% కూడా ఓట్లు లేదని అందరికీ తెలుసు. ఎందుకు తెచ్చుకున్నాడు? భారతీయ జనతా పార్టీని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నొక్కచ్చో నేను చెప్పడం విలేకరులందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఆ నొక్కుళ్ళ కార్యక్రమం ఇవాళ వాలంటీర్లను దూరంగా పెట్టాలి, పథకాలన్నీ కూడా ఇబ్బంది పెట్టాలి. ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే పాపం నిజంగా ఎంత గొప్ప సేవకులు ఈ వాలంటీర్లు అనేవాళ్ళు, ఎంత గొప్ప సేవకులు అంటే నిజంగా ఆశ్చర్యపోవాలి మనం. అరే దేవుడు వీళ్ళకి ఎంత మంచి మనసు ఇచ్చాడు వీళ్ళకి చిన్న వయసులో. అంటే ఎందుకు అంటున్నానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు 50,000, 35,000, 50,000, 70,000, 1,00,000, 1,50,000, 2 లక్షల రూపాయలు జీతం తీసుకునేటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనం కక్కుర్తి పడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అవినీతి చేస్తున్నటువంటి తార్కాణాలు కోకొల్లలో చూస్తున్నాం. హక్కుగా వారికి పొందాల్సినటువంటి ప్రభుత్వ సేవల్ని లంచం తీసుకుని అందిస్తున్నటువంటి అధికారులను కూడా మనం చూస్తున్నాం. కానీ 5,000 రూపాయల హానరోరియంతో పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాలంటీర్ల పిల్లలు 58 మాసాల పాటు వాళ్ళ చేతులతో 2,70,000 కోట్ల రూపాయలని ప్రజలకు అందించి, లేదా పరోక్షంగా మరొక 3 లక్షల కోట్ల రూపాయల పథకాలను అందించి నయా పైసా అవినీతి పాపం మురికి అంటకుండా పనిచేశారంటే శాల్యూట్ వాలంటీర్లు అందరూ కూడా పాదాభివందనాలు. ఇంతకన్నా ఏం కావాలి మనిషికి? ఒక మనిషి జన్మెత్తాక మనం ఇంత మంచి చేసిన వాడిని, ఇంత గొప్పగా నీతిగా బతికిన వాలంటీర్ని పాదాభివందనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే, ఏ రాజకీయ పార్టీకైనా ఉంటే, తిక్కుమాలిన నీచ బుద్ధితో ఈ రకంగా వాలంటీర్లను అవమానం చేస్తూ మాట్లాడతారా?